ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు పట్టణంలో మంత్రి నారాయణ ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు ముమ్మరం చేశారు. బాలాజీనగర్లో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 15 లక్షల నగదుతో పాటు ఓటర్ల జాబితాను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించి పద్మనాభరెడ్డి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో ఓటర్లకు పంపిణీ చేసేందుకే తీసుకొచ్చినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అధికారులు తెలిపారు. నెల్లూరు పట్టణంలో ఇప్పటికే 2 సార్లు డబ్బు పంపిణీ చేస్తూ నారాయణ విద్యాసంస్థల సిబ్బంది పట్టుబడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. నెల్లూరులో నారాయణ విద్యాసంస్థల ముసుగులో అక్కడి ఉపాధ్యాయ సిబ్బందితోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే విధంగా నారాయణ ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పోలీసులు కూడా సోదాలు జరిపి పెద్ద ఎత్తున నగదును పట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరంలో ఎలాగైనా విజయం సాధించేందుకు కోసం టీడీపీ అభ్యర్థి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాకుండా కూడా ఓటర్లను ప్రలోభాలు గురి చేసేందుకు భారీ ఎత్తున డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నారాయణ విద్యాసంస్థలకు చెందిన ఏజీఎంతో పాటు ఇతర సిబ్బందిని కూడా దీనికోసం రంగంలోకి దించారు. ఒక ప్రాంతాన్ని విభజించి ఆయా ప్రాంతాలకు ఓటర్ల జాబితాను అందజేసి వారికి ఎలాగైనా డబ్బులు చేర్చేయడం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. గత 15 రోజుల్లోనే నెల్లూరు నగరంలోని చిన్న బజార్తో దాదాపు 50 లక్షలు నగదు పంచుతుండగా అక్కడ స్థానికులు పట్టుకొని పోలీసులు అప్పగించారు. అది జరిగిన మొదటి రోజు మరో దాదాపు ₹1,00,000 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మూలాపేట ప్రాంతంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా వారి వద్ద ఈ నగదుతో పాటు ఓటర్ స్లిప్పులు, పార్టీకి సంబంధించిన కండువాలు, కరపత్రాలు కూడా లభించాయి. ఇదే కోవలోనే నిన్న తెల్ల రాత్రి బాలాజీ నగర్ ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థ చెందిన ఏజీ పద్మనాభరెడ్డి ఇంట్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయని పోలీసులకు సమాచారం రావడంతో ఎన్నికలకు సంబంధించిన విజిలెన్స్ టీం రంగంలోకి దిగి ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు దాదాపు 15 లక్షల పైగా నగదు లభించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కూడా ఓటర్ల జాబితాతో పాటు ఇతర కరపత్రాలు వాటన్నింటి కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. నగదు తనకు సొంతంగా సంబంధించిందని, దీనికి ఓటర్లకు సంబంధం లేదని ఆయన చెప్పారు. కానీ అక్కడ సోదాలు నిర్వహించగా ఓటర్ల జాబితాతో పాటు కరపత్రాలు కూడా లభించాయి. దీంతో అధికారులు వాటి మీద స్వాధీనం చేసుకుని దీన్ని ఓటర్లకు పంచేందుకే తీసుకొచ్చారని చెప్పి నిర్ధారించి ఆయన అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సిద్ధు. ఓకే అమర్. 10.5